for your visa. We are super happy and proud for your visa. చూసుకున్నావా వీసా? చూసుకున్నానన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ సో మచ్. ఎక్సైటెడ్, హ్యాపీ? యా, ఫుల్లీ ఎక్సైటెడ్ అండ్ ఫుల్లీ హ్యాపీ. చాలా కాలం వెయిట్ చేసి యాక్చువల్లీ అంటే అవును, యాక్చువల్లీ 2024 పాస్డ్ అవుట్ స్టూడెంట్ నువ్వు. ఓకే, సో చాలా నీట్గా ప్లాన్ చేసుకున్నారు. వెరీ జనరలీ 2024 వాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంటారు. నువ్వు చాలా నీట్గా ప్లాన్ చేసుకొని పకడ్బందీగా వెళ్ళావు అండ్ ఇట్ వెంట్ వెరీ వెల్ యాక్చువల్లీ. Congratulations for your visa. So Harshita, tell me about your profile. Could you please tell me like years of passed out and all? Yeah, actually, I'm passed out in 2024 from Rishi Institute of Engineering College. Okay. యాక్చువల్లీ నేను ఇంత వెల్ ప్లాన్డ్ గా చేయడానికి కారణం ఫస్ట్ రీజన్ మీరు అండ్ మా అన్న లేకపోతే అసలు మీరు పరిచయం అయ్యేవాళ్ళు కాదు. మీ ఇద్దరు బెస్ట్ కాబట్టి. సో నాకు అయిపోగానే నేను ఫస్ట్ అబ్రాడ్ బాగా ఫిక్స్ అయిపోయా, ఎట్లయినా వెళ్దాము, లైక్ మంచి లైఫ్ సెటిల్ అవుదాము అని. అప్పుడు మా అన్న మీ పేరు సజెస్ట్ చేశారు. ఇట్లా మా ఫ్రెండ్ నీకు అన్ని చూసుకుంటారు, ఒక అన్నలాగా ఉంటారు, నేను ఎలాగో తను అట్లానే అని సజెస్ట్ చేశారు. ఫ్రమ్ మీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి సేమ్ మా అన్న ఎలా ఉన్నా మీరు అంతే ట్రీట్ చేశారన్న. ప్రతి పాయింట్ లోను నాకు ఎక్కడ ఏ కష్టం ఏది రానివ్వలేదు. లైక్ అసలు వావ్, ఏది లైక్ చెప్తున్నా కదా, నిఖిల్ ఎంతో ఇంకా మీరు అంతే. ప్రతి పాయింట్ లో నాకు బాగా సపోర్ట్ చేశారు కాబట్టి నాది ఇంత వెల్ ప్లాన్డ్ గా అయ్యింది. లేకపోతే నేను కూడా ఇంకా అట్లా జనవరి దాకా అయ్యేది యాక్చువల్లీ. చాలా ప్లాన్డ్ గా వెళ్ళాం, వెరీ ప్లాన్. అవును, మీరు హెల్ప్ చేయడం వల్లనే నాకు ఇంత తొందరగా వచ్చింది. లేకపోతే ఇంకా అట్లా నేను కూడా వాళ్ళలాగే డిసిజన్ సరిగ్గా తీసుకోకుండా డ్రాప్ అయ్యే వాళ్ళని. బట్ మీ వల్ల స్పెషల్ థ్యాంక్స్ మీరే అన్నా. యా, లేకపోతే ఏ యూనివర్సిటీ వాట్స్ యువర్ యూనివర్సిటీ నేమ్? బీపీపీ యూనివర్సిటీ. వాట్స్ యువర్ కోర్స్ ఫుల్ నేమ్? My course MSc Management with Data Analytics with PDP. So it's a course duration of the course? 18 months duration. Fees? Total fees? It's total fees was 19,900, but the university gave me an scholarship up to 3,270 pounds. So now my college fee was 16,600 pounds. Around 17 lakhs వచ్చింది. సో అవునన్నా 17 lakhs. సో హర్షిత, యాక్చువల్లీ నీ ఫైల్ తీసుకున్నప్పుడు నీ ఇంటర్ ఇంగ్లీష్ తక్కువ ఉంది. సో నీ గ్రాడ్యుయేషన్ ఎక్సలెంట్ స్కోర్ ఉంది, ఇంటర్ ఇంగ్లీష్ తక్కువ ఉంది. నేను ఐ థాట్ చేయగలుగుతామా లేదా ఎంఓఐ బేసిస్ మీద చేయాలి హానెస్ట్గా. ఓకే, సో నా ఇన్నేళ్ళ సర్వీస్లో ఎంఓఐ బేసిస్ మీద గట్టిగా ఒక 2-3 చేశాను. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ బాగా టఫ్ ఉండి చాలామంది గివప్ ఇచ్చేస్తారు. ఓకే, అంటే నేను ఎంతైనా నేర్పించి నేను ఎంతైనా ట్రై చేయని స్టూడెంట్ ఏంటంటే అంత ప్రెషర్ తీసుకోలేడు అనమాట. నా సైడ్ నుంచి నేను చాలా గట్టిగా ఇస్తాను, బట్ ఏంటంటే అంత ప్రెషర్ తీసుకోలేక గివ్ ఇచ్చుకుంటూ వచ్చేయాలి. ఎంఐ బేసిస్ మీద ఏంటంటే 5-6 ఇంటర్వ్యూస్ ఉంటాయి యూనివర్సిటీ సైడ్ నుంచి. కంటిన్యూస్ మైక్రో మేనేజ్మెంట్ ఉంటుంది, ఇలా చూస్తూ ఉంటారు. బట్ స్టిల్ మనం అన్ని మెయిన్ మేక్కి ఆఫర్ వచ్చింది. మీకు మేకి తెచ్చుకుని తెలివిగా లైక్ అంటే అప్పటికి పీసీసీఎంఎం రాకుండా స్లోగా ఇంటర్వ్యూస్ క్లియర్ చేయడానికి వెళ్ళాము. సో టెల్ మీ ద స్టోరీ అబౌట్ బీపీపీ ఇంటర్వ్యూస్, హౌ ఇట్ ఈస్, ఎలా స్టార్ట్ అయ్యింది ఇంటర్వ్యూస్ యూనివర్సిటీ సైడ్ నుంచి, తర్వాత స్లోగా హౌ కమ్ యూ ఓవర్కమ్డ్ ఇట్, టీమ్ సపోర్ట్ ఎట్లా అనిపించింది, ఉందా, అసలు ఏమైనా చేశారా, అది చేశారా, తర్వాత క్లియర్ అవడానికి ఎన్ని రోజులు పట్టింది, లైక్ హౌ ఇట్ వెంట్. సో టెల్ మీ ద హోల్ బీపీపీ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ మా ఇంటర్ ఇంగ్లీష్ లో అంత నాలెడ్జ్ లేదు అసలు. మీకు బీటెక్ క్రేజీ ఉంది. బీటెక్ 70-60 చాలా క్రేజీ ఉంది. బీటెక్ 70-80% ఉన్న స్టూడెంట్ దీంట్లో 65 ఉంది ఇంగ్లీష్. సో ఐఎల్స్ వేవ్ ఆఫ్ రాలేదు. పెద్ద యూనివర్సిటీలు పడేవి నీకు, ఇంకా పెద్ద యూనివర్సిటీలు పడేవి. సో ఉన్నదంటే ద బెస్ట్ యూనివర్సిటీస్ నేను ఆప్ట్ చేశాను. కానీ ఎంవై బేసిస్ మీద అంటే ఇంటర్వ్యూస్ బాగా టఫ్ ఉంటాయి. మరి వాడు ఏదో జనరల్ క్వశ్చన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా అడుగుతాడు. మనం చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ. నేను చాలా హౌ ఇట్ వెంట్. సో టెల్ మీ ద హోల్ బీపీపీ ఇంటర్వ్యూ స్టోరీ ఫర్ ద ఫర్దర్ స్టూడెంట్స్. అంటే ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎట్లా హౌ చెప్పాలి. యాక్చువల్లీ నా ఇంటర్లో అప్పుడు నేను అంత ఇన్మెచ్యూర్డ్ ఏం కాదు, నార్మల్ స్టూడెంట్ని. ఏదో చదువుతున్నావు అంతే. నా బీటెక్ కరోనా పీరియడ్ తర్వాత నా హోల్ లైఫ్ చేంజ్ అయిపోయింది. లైక్ ఎట్లా చేంజ్ అయిందో తెలియదు. ఫస్ట్ మా ఫ్రెండ్స్ వాళ్ళు లైక్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, నేను ఎట్లా మాట్లాడుతున్నా ఒక అనలైజ్ చేశాను.
మళ్ళీ మా టీచర్స్ దగ్గర నుంచి అట్లా అట్లా నా ఇంగ్లీష్ అనేది గ్రో అప్ చేసి ఫుల్ మెరిట్ అయిపోయాం. అయిన తర్వాత నాకు ఇట్లా ఫస్ట్ నేను యుఎస్ అనుకున్నప్పుడు నాకు భయం వేసింది. లైక్ నాకేమో ఎంఓఐ ఇంత తక్కువ ఉంది, ఇంగ్లీష్ ఐఎల్స్ ఈ డ్యూలింగో కొడతానా లేదా, ఎందుకు ఇంత రిస్క్, అట్లా అట్లా అంత పెద్ద హ్యూజ్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నాకు ఇట్లా యూకే కూడా ఒకటి ట్రై చేయొచ్చు ఎంఓఐ బేసిస్ మీద. అసలు ఎంఓఐ అంటే ఏంటో కూడా తెలీదు. అప్పుడు మా అన్న కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇట్లా మా ఫ్రెండ్ ఉన్నారు, ఇట్లా ఎంఓఐ అంటే మన ఇంటర్ ఇంగ్లీష్ మీద వెళ్ళొచ్చు అని. నాకు తీరా చూస్తే వెన్ కంపేర్ టు బీటెక్ ఇంటర్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఓకే ట్రై చేద్దాం అన్నట్టు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యే దగ్గరికి లేదు ఏం కాదు నేను ట్రై చేస్తాను 100% వస్తుంది అని చెప్పి మీరు నాకు ఒక హోప్ ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి నా ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఫస్ట్ మీ టీంతో నాకు ఒక ఫస్ట్ ఏమంటారు లైక్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి, వాటికి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్లో నేను చాలా భయపడేదాన్ని, లైక్ కొత్త తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎట్లా 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 ఎట్లా. అక్కడి నుంచి థర్డ్ సెషన్ నుంచి నాకు స్టార్ట్ అయింది. ఇట్లా కాదు, ఆ మ్యామ్ కూర్చొని చెప్పారు, నవ్య మ్యామ్ అని ఒక మ్యామ్ ఉన్నారు కదా, మెయిన్ ఆమె కూర్చొని చెప్పారు, లేదు ఇట్లా కాదు, నువ్వు ఏం భయపడద్దు. ఇంకా అక్కడి నుంచి ఒక్క ఇంటర్వ్యూ కూడా మిస్ చేయకుండా ఐ గివ్ మై బెస్ట్, 100% బెస్ట్. ఒక్క అటెంప్ట్తోనే పాస్ అయిపోయా అన్ని. ఏం లేదు, జస్ట్ జనరల్ క్వశ్చన్కి నేను అంతా భయపడ్డా. నార్మల్గా మనం ఇన్నోవేటివ్గా వేగా చెప్తే సరిపోతుంది, నేను దానికి చాలా భయపడ్డా. ఇంకా గో ఆన్ ఫస్ట్ నా ఎబిలిటీని టెస్ట్ చేశారు, లైక్ హౌ ఐఎమ్ స్పీకింగ్, హౌ ఐఎమ్ కమ్యూనికేటింగ్ విత్ దెమ్, హౌ ఐఎమ్ మింగిలింగ్ అని చెప్పి. అండ్ త్రూ ఆన్ వెన్ ఐఎమ్ ఓకే, లైక్ వెన్ దే సెడ్ ఐఎమ్ ఓకే, అప్పుడు నా జర్నీ అనేది స్టార్ట్ అయింది బీపీపీలోకి. సో అక్కడ నుంచి నాకు మెయిన్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయినాయి, లైక్ ప్రీ క్యాస్ అని క్యాస్ అని. అండ్ దట్ టు ఐ హ్యావ్ ఆల్సో క్లియర్ చేసేసాను. అండ్ క్లియర్ చేసిన తర్వాత అండ్ ఆల్ ఇట్ వెంట్ టు ద వీసా, దట్స్ ఇట్. కానీ నాకు కస్టమర్ టీమ్ సపోర్ట్ చాలా దొరికింది అన్న, అండ్ మీ టీం నుంచి చాలా దొరికింది. కాబట్టి నేను ఈ ఇంటర్వ్యూస్ అనేది ఒకే అటెంప్ట్తోనే క్లియర్ చేయగలిగా, లేకపోతే నాకు ఒక 2-3 అటెంప్ట్స్ పట్టేది. నైట్ 10-11 అయిపోయేది కదా. అవును, మన ఫస్ట్ ప్రీ క్లాస్ కి గుర్తుందా అన్న, నైట్ 11:30 వరకు కూర్చొని మళ్ళీ మార్నింగ్ 5కి కూర్చున్నాం, నువ్వు నేను జగదీష్ అన్న. అసలు ఆ డేస్ ని మర్చిపోలేను నేను. అదే కదా, సూపర్. సో అంత కష్టపడినందుకు వీసా వచ్చింది, వెరీ వెరీ హ్యాపీ, ఇబ్బంది ఏం లేకుండా చాలా హ్యాపీ. సో క్యాష్ కి ఆల్మోస్ట్ మీరు ఇనిషియల్ డిపాజిట్ ఎంత కట్టారు? నేను క్యాష్ కి 11 lakhs కట్టాను అన్న. సో ఆల్మోస్ట్ 10,000 pounds వరకు కట్టాల్సి అని అడిగారు యూనివర్సిటీ వాళ్ళు. సో మొత్తం సో అంతా కట్టారు. సో క్యాష్ వెంటనే వచ్చిందా, ఇబ్బంది ఏమైనా పెట్టారా? లేదు, వెంటనే వచ్చేసింది అన్న. ఓకే, ఫస్ట్ ప్రీ క్యాష్ డ్రాఫ్ట్ వచ్చిన ఒక 1.5 డేకి క్యాష్ వచ్చింది. సూపర్. సో క్యాష్ వచ్చింది, వీసాకి చెన్నైకి వెళ్ళారు. చెన్నైలో ఏమైనా ఇబ్బంది పడ్డారా? అసలు చెన్నైలో ఫుల్గా తిన్నా నేను. యాక్చువల్లీ నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే, ప్రీమియం లాంచ్ కి మనం పే చేస్తాం కదా, ఫుల్ ఆఫ్ స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా. వాళ్ళు అసలు నన్ను ఏం అడగలో వచ్చారు, మీరు డాక్యుమెంట్స్ ఏమైనా ఫిల్ చేశారా అంటే, లేదు నేనేం అప్లోడ్ చేయలేదన్నాను. డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు, మళ్ళీ వచ్చి ఇచ్చేలోపు నేను తింటా కూర్చున్నా ఫుల్గా. మళ్ళీ అయిపోయింది, పిఎల్ దగ్గర తీసుకెళ్లారు, స్కాన్ చేసిన వాటికి పే చేశాను, బయోమెట్రిక్ వెళ్ళాను, ఫింగర్స్ వేసాను, 2 నిమిషాల్లో బయటకు వచ్చేసా, అంతే. ఇంకా నేను చేసింది ఏమీ లేదు, తిన్నాను, వేసొచ్చాను, అంతే. వీసా 5 days లో వచ్చేసింది కదా, 5-6 days వచ్చేసింది అన్న, 5 days లో వచ్చేసింది. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విత్ శైలజ ఫ్లై అబ్రాడ్ ఎట్లా అనిపించింది? వాట్ యు సే ఫర్ అసలు స్టూడెంట్ కి, ఇప్పుడు ఒక స్టూడెంట్ కి ఫియర్ ఉంటది కదన్నా, ఎట్లా అసలు వెళ్ళాక ఏం డాక్యుమెంట్స్ ఫిల్ చేయమంటారు, ఏంటి ఆ ప్రాసెస్ ఏమీ తెలీదు. బట్ మీరైతే మీ టీమ్ అండ్ మీరు ఎస్పెషల్గా మీరు ప్రతి డాక్యుమెంట్ ఫిల్ చేయడం ఎట్లా, లైక్ ప్రతిది ఏ ప్రతి స్టెప్లోనూ ఈజీగా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి, కాదు ఇట్లా ఇది ఇట్లా అని చెప్పి మీరు మాకు నేర్పించారు ఫుల్గా. లైక్ తర్వాత ఫర్దర్గా కూడా మేము చేసుకోగలం అలాంటివన్నీ. మాకు అది ఇనిషియల్ స్టెప్ కదా, నాకు బీటెక్ అయిపోయినాక. సో ప్రతిదీ మీరే చేశారు, మీరు హెల్ప్ చేశారు, కొన్ని నాతోనే దగ్గరుండి చేపించారు. సో సింపుల్లీ సూపర్. నేను అయితే పక్కా రికమెండ్ చేస్తా. నాకు రీసెంట్గా అయ్యింది కదా,
గ్రాడ్యుయేషన్. సో మా జూనియర్స్ కి కూడా పక్కా రికమెండ్ చేస్తా. కొంతమంది ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ ఉన్నారు. నేను వాళ్ళకి ఆల్రెడీ కూడా చెప్పాను, ఇట్లా అన్న ఉన్నారు, అన్న టైపే, మా అన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, సో యూ కెన్ కన్సల్ట్ దేమ్ అని చెప్పి నేను జాగ్రత్తగా చదువుకోండి, Yeah. జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో కంప్లీట్ యువర్ మాస్టర్స్ Thanks, వెల్. అన్న. మంచి జాబ్ తెచ్చుకోండి. సో మేక్ అవర్ కంపెనీ ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ యూ. ఓకే, యా, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. I'm also proud to having you. మా దగ్గర చేసుకోవడానికి థ్యాంక్ యూ. ఓకే, చిన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్. అంటే Thank you. 11 లక్షలు కట్టడం అంటే జోక్ కాదు. అవును. 11 lakhs ఇస్ నాట్ ఏ జోక్, నాట్ నాట్ ఏ జోక్. అది నేను కాదు, మీరు ఎట్లా Tell your like, parents- మా మమ్మీ వాళ్ళని టెల్ యువర్ కూడా- పేరెంట్స్, ఆ, టెల్ యువర్ పేరెంట్స్ అయితే అన్న థ్యాంక్స్ చెప్పాడు అంటే నా ముఖం చూసారా ఆ, మీరు? అవును. అంటే లేదు. హ్యావ్ యువర్ ఫాదర్ సీన్ మై ఫేస్ ఆర్ మై ఆఫీస్ No. ఎనీథింగ్? నో. లేదు మరి లేదు. మరి కట్టడం అంటే మాటలు కాదు, జోక్ కాదు కదా. అవును, మీరు అలా మోటివేట్ చేశారు మా పేరెంట్స్ ని. లైక్ ఫస్ట్ లో గుర్తుందా, నేను మాట్లాడానా నేను? వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ లో అడిగారు, గుర్తుందా? లైక్ దీన్ని ఇట్లా పంపిస్తున్నాము, మాకు ఎవరు తెలీదు, సేఫేనా అంటే ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు మీరే మోటివేట్ చేశారు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ లో మీరు చాలా సార్లు మాట్లాడారు, గుర్తులేదా? అవునా, మమ్మీతో మాట్లాడాను అనుకుంటా. అంటే చాలా చాలా డాడీతో కనెక్షన్ లేదులేండి, డాడీ ఎప్పుడు ఆఫీస్ వర్క్ డాడీతో అట్లా, మాట్లాడినట్టు మమ్మీతోనే ఫుల్ గా. మాట్లాడినట్టు అవునవును, ప్రాసెస్ ఇంకా మమ్మీ డాడీని మొత్తం అట్లా నువ్వే అట్లా. చూసుకున్నట్టు అనిపించింది ప్రాసెస్. ఏదైనా కట్టాలన్నా నీకు చెప్పావని నువ్వే అరేంజ్ చేసుకుని ఏదో అవును. చేసుకో. స్టార్టింగ్ లోనే కొంచెం భయపడ్డారు, ఎక్కడ అంటే ఒక్కదాన్నే ఉన్నా కదా, ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, సో ఎవ్వరు తోడు కూడా యూ లేరు. హ్యావ్ ఎ టీమ్ నౌ, గ్యాంగ్ నో. యా, ఐ హావ్ ఎ గ్యాంగ్ నౌ. you formed You a have arranged me a gang now. you formed a gang నో. Yeah. కేర్ హ్యాపీగా ఉండండి. సో ఎంజాయ్ ఫుడ్ అవును. సో ఎక్స్ప్లోర్ ద థింగ్స్, చదవండి, జాబ్స్ కొట్టండి. Yeah. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ Yeah. మా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న.